స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. క్రితం కార్యక్రమంలో అయ్యప్ప వావరికి ఏ విధంగా మిత్రుడయ్యాడు, అలాగే హరిహరులైనటువంటి ఆ యొక్క నరనారాయణులకి ఈ యొక్క అయ్యప్ప ఏ విధంగా జన్మించాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోనున్నాం అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ముందుగా అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం. ఈ ఆలోచన అంటే మనం క్రితం కార్యక్రమంలో మాట్లాడుకున్నట్టుగా ఆ వ్యక్తి బైరి నరేష్ అనేటువంటి ఒక వ్యక్తి అయ్యప్ప జననం గురించి అవాకులు చెవాకులు వాగాడు. ఆ వాగిన తర్వాత మనం ఏమనుకున్నామంటే అతని మీద కోపం తెచ్చుకున్నాం. కానీ మనలో మాల ధరించినటువంటి స్వాములకి అయ్యప్ప స్వామి గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి, అసలు చాలామందికి కూడా వచ్చేటువంటి చాలా సహజమైనటువంటి ప్రశ్న, హరిహరులకి అయ్యప్ప ఎలా జన్మించాడు అని. కాకపోతే అతను బయటపడ్డటువంటి భావము, అతను బయటపడ్డటువంటి భాష తప్పుగా ఉంది. అది అతని లోపం. అయితే ఎంతమందికి ఈ అయ్యప్ప జనన రహస్యం గురించి విస్తారముగా తెలుసు అనేటువంటి విషయాన్ని మనం కనుక ఆలోచిస్తే 100కి 1 కూడా పూర్తి స్థాయిలో తెలియదు. దాని గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. ఏంటంటే ఆ భస్మాసురుడిని చంపడం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు. భస్మాసురునికి ఉన్న వరం ఏంటి? అతను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి. మరి అతనికి ఆ యొక్క వరమే శాపముగా మారాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పముతో విష్ణుమూర్తి మోహిని అవతారములో ఆ భస్మాసురుని చెంతకి చేరి అతన్ని ఆటపాటలతో మైమరిపించి తనని తాను మరిచిపోయేటట్టుగా కవ్వించి నాట్యమాడుతూ, తాను ఏ విధంగా నాట్యమాడుతోందో భస్మాసురుడు కూడా అదే విధంగా నాట్యమాడి తనని నాట్యములో ఓడించాలి అని ఒక కండిషన్ అనేది పెట్టడం మూలంగా ఆ మోహినితో పాటు నాట్యం చేస్తూ, మోహిని ఏ విధమైనటువంటి భంగిమలనైతే చూపిస్తుందో అదే భంగిమలతో భస్మాసురుడు కూడా నాట్యం చేస్తూ ఉంటే, మోహిని నాట్యములో ఒక భంగిమలాగా తన తల మీద ఈ విధంగా చేయి పెట్టుకోగానే భస్మాసురుడు కూడా ఇలా పెట్టుకొని భస్మం అయిపోయాడు. భస్మాసురుడికి వరం ఇచ్చింది ఎవరు? శివుడు. ఈ భస్మాసురుడు ఎలా అంతమవుతాడో చూద్దామని చెప్పేసి ఈ పరమశివుడు చూస్తూ ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి మోహన రూపుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని చూసి భ్రమపడి, తను కూడా మోహిని ఒక స్త్రీ అనే విషయాన్ని భ్రమపడి శివుడు కూడా మోహపారవస్యంతో మునిగిపోతాడు. ఆ సమయంలో విష్ణుమూర్తికి అన్నీ తెలుసు. శివకేశవ అంశతో జన్మించినటువంటి శక్తి మాత్రమే మహిషి అనేటువంటి రాక్షసిని చంపగలుగుతుంది అని. మరి ఆ శక్తి జన్మించాలి ఒక వ్యక్తిగా అంటే మోహనుడైనటువంటి శివుడు, మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క అంశతో ఒక సంతానము కలగక తప్పదు. అందుకని విష్ణుమూర్తి ఏ విధంగా అయితే భస్మాసురుణ్ణి మోహావేశములో ముంచేశాడో అదే విధముగా శివుడి ఎడల కూడా ప్రవర్తించి నాట్యం ఆడటం మొదలు పెడతారు. శివుడు కూడా మోహపారవస్యముతో నాట్యం చేస్తూ ఉంటారు. ఆ నాట్యము కూడా చాలా వేగవంతమైన భంగిమలతో కనిపిస్తూ ఉంటే అలిసిన శరీరాల నుంచి స్వేద బిందువులు అంటే చెమట బిందువులు ఆ యొక్క వేగము, నాట్యం యొక్క వేగానికి గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగురుతూ ఉన్నటువంటి చెమట బిందువులు మోహిని అవతారంలో ఉన్న విష్ణువు మీద నుంచి ఎగిరిన చెమట బిందువు, శివుని శరీరం మీద నుంచి ఎగిరిన చెమట బిందువు కూడా గాల్లో కలిసిపోతాయి. ఆ కలిసినటువంటి చెమట బిందువు కింద పడబోతూ ఉంటే శివుడు తన యొక్క చేత్తో ఆ యొక్క బిందువుని పట్టుకొని ఆ యొక్క చెమట బిందువుకి ప్రాణం పోసి, కై అంటే చేతులు సంస్కృతంలో,
కై అంటే చెయ్యి, చేతిలో పుట్టినటువంటి వాడు కాబట్టి కయ్యప్పన్ అనేటువంటి నామధేయాన్ని వసగి తనతో పాటు కైలాసానికి తీసుకువెళ్ళి అల్లారు ముద్దుగా పెంచసాగారు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఈ యొక్క అయ్యప్పని. అప్పుడు అక్కడ యువకుడిగా మారినటువంటి అయ్యప్ప తన అన్నలైనటువంటి గణపతితోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోటి ఆటలాడుకుంటూ అద్భుతమైనటువంటి ఆటలతో పాటలతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఈ నూతన యవ్వనవంతుడు అవుతాడు. ఆ సమయంలో ఒక ఆలోచన వస్తుంది. గణపతికేమో గణాధిపత్యం ఇచ్చేశారు నాన్నగారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికేమో కుమారస్వామికేమో సేనాధిపత్యాన్ని ఇచ్చారు, మరి నాకు ఏమీ లేకుండా పోయింది అని అనుకొని తన తండ్రిని అడుగుతాడు, నాన్నగారు నాకు ఏ విధమైనటువంటి అధికారాలు లేవు కాబట్టి మంచి అధికారాన్ని ఇవ్వండి అని అంటే తన ఆధీనములో ఉన్నటువంటి భూతగణాలన్నింటికీ కూడా అధిపతిగా ఈ యొక్క అయ్యప్పని నియమించటం జరుగుతుంది. స్వామియే శరణం అయ్యప్ప. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.